పార్లమెంటుని ముట్టడించారు సిజేపీ పార్టీ. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే దాంట్లో కొన్ని రోజులుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే భాగంలో అక్కడ జంతర్ మంతర్లో వచ్చేసి వాళ్ళు నిరాహార దీక్ష కూర్చోవడము, సోనం వాంగ్చుక్ సార్ కూడా అక్కడ కూర్చోవడం జరిగింది. తనను వచ్చేసి బలవంతంగా తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్నీ చూస్తున్నాం. సో వాళ్ళు 20వ తారీఖు రోజు నిన్న పార్లమెంటును ముట్టడి చేశారు. సో ఆ టైంలో వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అనిగే దాంట్లో వచ్చేసి వాస్తవాలు లేవా? ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా 10-13 సంవత్సరాలు కావస్తుంది 89 సార్లు పేపర్ లీకేజీలు అయినాయి. మరి ఆ పేపర్ లీకేజీలు అరికట్టనప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హత ఆయనకు ఉన్నదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా తనను రాజీనామా చేపించాలి, లేదంటే సస్పెండ్ చేయాలి? ఈ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి అది వదిలిపెట్టి ఈ రోజు వచ్చేసి పిల్లల మీద వచ్చేసి ఏంటి టియర్ గ్యాస్ వదలడం కానీ ఏంటిది రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని పోలీసు వల్ల వచ్చేసి దాడులు చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ వచ్చేసి ఏంటిది ప్రజల కోసం ఉందా, ప్రజాస్వామ్యం కాపాడడానికి ఉందా, లేకపోతే కూనీ చేయడానికి ఉందా? ఇవి ఎవరు వాళ్ళకి రైట్స్ ఇచ్చారు? అసలుకి ఎవరు కొట్టమన్నారు? దేశ పిల్లల్ని కొట్టమని, విద్యార్థులను కొట్టమని ఏ ప్రభుత్వాలు చెప్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనదే లాఠీ చార్జీలు చేస్తున్నారు, టియర్ గ్యాస్ తోనే ఏంటిది మొత్తం చిన్న పిల్లలు కూడా దగ్గర 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు కూడా వాళ్ళ విద్య కోసం వచ్చి వాళ్ళు కూడా పోరాటానికి వస్తే వాళ్ళను కూడా కొడుతున్నారు. అసలుకి లేడీ పోలీసులు వాళ్ళు కొట్టడం ఏంది, మగవాళ్ళు కొట్టడం ఏంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ డిక్టేటర్ పాలన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడా? హిట్లర్ పాలన అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి అంటున్నట్టుగానే దేశ ప్రధాని కూడా నేను హిట్లర్ పరిపాలన చేస్తా అంటే, మరి నీ పరిపాలన కోసం మేమైతే ఓట్లు వేయలేదు. ఏ దేశ ప్రజలు విద్యార్థులు కానీ నీకు ఓట్లు వేయలేదు. ఈ రోజున ట్యాక్సులు కట్టేది రాజ్యాంగం. దేన్ని నువ్వు ఏదైతే ఉందో దాన్ని మనకు ప్రాథమిక హక్కు కల్పించిన బాధ్యత ఉన్నది. విద్యను కల్పించే ప్రాథమిక హక్కు అది. కానీ దాన్నే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసుకుంటూ ఈ రోజు వచ్చేసి నువ్వు కొన్ని వేల కోట్ల స్కాములు చేస్తున్నావు. ఎక్కడ పేపర్ లీక్ అవుతుందో దాన్ని వచ్చేసి పేపర్ సెట్టింగ్ దగ్గర పేపర్ లీకేజ్ అవుతున్నప్పుడు దాన్ని అరికట్టాలి. దాన్ని వదిలిపెట్టేసి నేను విమానాలలో తీసుకుపోతా, వాటిలలో తీసుకుపోతా, ఏమి ఇది వచ్చేసి ప్రత్యామ్నాయమా? అసలు ఏం జరుగుతుంది? నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు నిజంగా ఎలాంటి పరిపాలన చేస్తున్నారంటే ఈ రోజు వచ్చేసి పనికి మాలిన పరిపాలన చేసుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఎక్కువ రోజులు ఉండడు. ఇప్పటికైనా మోడీ ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి తప్ప ఏది ధర్మేంద్ర ప్రధాన్ చేస్తే వచ్చేదేం లేదు. ఎందుకంటే ఈ రోజునే అన్ని వ్యవస్థలు ప్రతి ఒక్కటి విద్యా వ్యవస్థ కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, ఇటు సైడ్ బేటీ బచావో అని చెప్పేసి, బేటీ పడావో అని చెప్పేసి, ఏ విధంగా బచావో అని చెప్పేసి రేపులు చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నారు ఈ రోజున. కనీసం అది కళ్ళకు కనబడట్లేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కాపాడుతుంది అంటే బీజేపీ నాయకులే చేస్తున్నారు, మేము చేయకూడదా అన్నట్టుగా. ఈ రోజు చిన్న పిల్లల్ని మానభంగాలు మర్డర్లు చేస్తుంటే మీరు కాపాడుకుంటూ ఈ రోజు వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూనీ చేస్తున్నారు. మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈ రోజు పరిపాలన రాకముందుకు మీరు చెప్పింది వేరే ఉన్నది, ఈ రోజు వచ్చిన తర్వాత మీ పరిపాలన వేరే ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా నీకు ఉండే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు మేము మద్దతు ఇస్తున్నాం అంటే మా పార్టీ ఉద్దేశం ఆల్రెడీ అందరికి తెలిసిన విద్యా వైద్యం అనే దాని మీదనే మా పార్టీ ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఆల్రెడీ ఢిల్లీలో పరిపాలన ఉన్నప్పుడు చేసింది. ఇప్పటికీ కూడా గూగుల్ని అడిగితే కూడా ఎవరు ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ని హెల్త్ను వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ అని అడిగితే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తుంది. సో అలాంటప్పుడు విద్య మీద విద్యార్థులు ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మద్దతు ఇవ్వదా? మా పార్టీ 100% ఇస్తుంది విద్యార్థుల కోసం. ఈ రోజు ఎవరన్నారు? అది వాళ్ళ మూర్ఖత్వం. ఈ రోజున వచ్చేసి ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళని వచ్చేసి పాకిస్తాన్లు అంటారు, ఆఫ్ఘనిస్తాన్లు అంటారు. ఈ దేశం మేము అపోజిషన్ల పార్టీలో ఉన్నాం భయ్. ఈ రోజు ఎవరైనా ఇప్పుడు అంతకుముందు వచ్చేసి రైతులు వచ్చేసి ఉద్యమాలు చేస్తే మా పార్టీ నిలబడలేదా? 800 మంది రైతులు చనిపోతే పంజాబ్లో అప్పుడు వచ్చేసి పంజాబ్ రైతులు చనిపోతే ఆ తర్వాతనే కదా మా పార్టీ వచ్చింది. పంజాబ్లో మా పార్టీ ఇప్పుడు కూడా అధికారంలో ఉంది కదా. సో ఏ విధంగా అప్పుడు మద్దతు ఇస్తే వచ్చేసి బీ పార్టీ గీ పార్టీ అనలేదు, మరి ఈ రోజు బీ పార్టీ అని ఎందుకు అంటున్నారు? తను వచ్చేసి మా పార్టీలో పనిచేసి వెళ్ళిపోయాడు సోషల్ మీడియాలో. అలా అన్నంత మాత్రాన వచ్చేసి మనిషికి మనిషి సాయం చేయరా? ఈ రోజు విద్యా వ్యవస్థ ఇంత సర్వనాశనం అవుతుంటే ఎందుకు మా పార్టీ సపోర్ట్ చేయకూడదు? మా పార్టీ ముఖ్య ఉద్దేశమే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాం, సపోర్ట్
సపోర్ట్ చేస్తున్నాం. అంతకు మించి వచ్చేసి మీరు మా పార్టీ చేపిస్తుందంటే మీ మూర్ఖత్వము, దానికి మేము బాధ్యులం కదా. ఈ రోజు వచ్చేసి మొత్తాన్ని దేవుణ్ణి మేమే తీసుకొచ్చినాం అనుకుంటా దేశ సంపదను కొల్లగొడుతుంటే కూడా దాని గురించి కూడా ఇప్పటిదాకా ఒక ఎఫ్ఐఆర్ వేయడానికి చేత కాలేదు. ఎస్ఐటి అని చెప్పేసి ఒక విచారణ చేపడుతున్నారు. మొత్తం చల్లారిన తర్వాత దాని గురించి ఏం చేస్తారు? 200 కోట్ల రాముని సొమ్మును కూడా ఈ రోజు పట్టుకోలేని చేతగాని ఈ వ్యవస్థ, ఈ మోడీ పరిపాలన, దేవుణ్ణే నేను తీసుకొస్తున్నా అని చెప్పుకునే ఇతను దేవుణ్ణి అవమానిస్తూ ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీగా అర్హతే లేదని చెప్పేసి నేను చెప్తున్నాను.